మీరు చూస్తున్నారు మీ టీవీ ఎటికెట్. నేను మీ సూర్యకిరణ్. వెల్కమ్ టు అమ్మా నాన్న వినండి ఎపిసోడ్ 3. ఇంతకుముందు ఎపిసోడ్లలో అమ్మా నాన్న ఇది అమ్మా నాన్నలకు చైల్డ్ చెప్తున్న వాయిస్గా ఎపిసోడ్లు రన్ అయినాయి. తమ పిల్లల్ని తాము ఎలా చూసుకోవాలనేది దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నట్టు. ఒక ఆత్మజ్ఞానిగా ఆలోచిస్తే పిల్లలకు కూడా చాలా నాలెడ్జ్ ఉంది. వాళ్ళను ఒక రెస్పెక్ట్ఫుల్గా స్వీకరించి వాళ్ళని ట్రీట్ చేయాలి. వాళ్ళను అనవసరంగా అన్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడొద్దు. ప్రతిదీ వాళ్ళకి తెలుసు అనే అభిప్రాయంలోనే మనం మాట్లాడాలి. చిన్నప్పుడు పిల్లల్ని ఎలాగైతే ట్రీట్ చేస్తారో పెద్దగైనా కూడా వాళ్ళు ఒక అద్దంగా పెద్ద తల్లిదండ్రులు వాళ్ళని ఎట్లా చూస్తారో పిల్లలు కూడా పెద్ద అయినాక వాళ్ళని వాళ్ళు అట్లాగే చూసుకుంటారని తెలుసుకుందాం. నెక్స్ట్ ఈ ఎపిసోడ్లో పిల్లల కోపం వెనుక దాగి ఉన్న నిజం తెలుసుకుందాం. పిల్లలు ప్రతిదానికి కోపడుతూ ఉంటారు కదా. యాక్చువల్లీ వాళ్ళు నిజంగా కోపిస్తులా ఎందుకు అట్లా చేస్తూ ఉంటారు, వాళ్ళ కోపం వెనుక అసలు నిజం ఏందో తెలుసుకుందాం. మీ బిడ్డ కేవలం కోపిష్టి మాత్రమేనా, లేదా మరేదైనా కారణం ఉందా? అరవడం, వస్తువులు ఇసిరేయడం, మొండిగా ప్రవర్తించడం. నా బిడ్డ చాలా కోపిష్టి అయిపోయాడని అనుకుంటున్నారా? చూద్దాం, ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఏంటో వాడి బాధ ఏందో. కోపం సమస్య కాదు, అది ఒక ముసుగు మాత్రమే. ఇక్కడ ఈ పిక్చర్ చూసినారా, ఎంత కోపంగా ఉన్నాడో. ఒక మాస్క్ మాత్రమే అది. వాడిని చూస్తేనే భయం అవుతుంది, అంత గంభీరంగా ఉన్నాడు వాడు. కానీ తీసి కొంచెం మాస్క్ తీసి చూస్తే వాడి లోపల చూసినా ఎంతగానో ఏడుస్తున్నాడు వాడు, ఎంత బాధపడుతున్నాడో, కళ్ళు జారిపోతున్నాయి. మనం చూసేది కోపం, మొండితనం, దురుసు ప్రవర్తన. కానీ నిజం ఏంటంటే పిల్లలు తమ బాధను మాటల్లో చెప్పలేకపోయినప్పుడు దాన్ని ప్రవర్తన ద్వారా చూపిస్తారు. ఆ ముసుగు వెనుక ఏముందో చూడగలిగితే మీ బంధం పూర్తిగా మారిపోతుంది. ఎంతసేపు ఈ మాస్క్నే చూస్తాం, వీడేంది ఇట్లా చేస్తున్నాడు, వీడు మంచోడు కాదేమో అని అనుకుంటాం. కానీ మాస్క్ వెనుక ఏంది, వాడు ఏదని మనం తెలుసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంటుంది అన్నట్టు. ఒక 8 ఏళ్ల బాలుడి కథ ప్రపంచానికి కనిపించిన తీరు ఎట్లుందంటే, ఈ పిల్లోడు చాలా చెడ్డోడు, చెల్లిని కొడుతున్నాడు, అమ్మ మీద అరుస్తున్నాడు, స్కూల్లో ఎప్పుడు గొడవలే. పైకి కనిపించే ఈ ప్రవర్తన చూసి అందరూ ఒకే నిర్ధారణకు వచ్చారు. కానీ అతని టీచర్ అడిగిన ఒక చిన్న ప్రశ్న అసలు నిజాన్ని బయటపెట్టింది. నువ్వు నిజంగా ఏం ఫీల్ అవుతున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అన్నట్టుగా ఒక క్వశ్చన్ వేసింది. నువ్వు నిజంగా లోపల ఏం ఫీల్ అవుతున్నావు, ఇందాక మాస్క్ అని ఆమె గమనించేసి నిజంగా నువ్వు ఏం ఫీల్ అవుతున్నావు అని ఆ క్వశ్చన్ వేసింది. వాడు చెప్పిన సమాధానం ఏంది, ఆ కోపం వెనుక దాగి ఉన్నది భరించలేని ఒంటరితనం. చూసిరా, సింగిల్గా ఒక్కడే ఉన్నాడు. సింగిల్గా ఒక్కడే ఉన్నాడు అంటే చూడ్డానికి అందరు ఉంటారు ముందల, కానీ వాడు లోపల మాత్రం ఒక లోన్లీనెస్ ఫీల్ అవుతున్నాడు. నాన్న ఎప్పుడు బిజీగా ఉంటాడు, అమ్మకి నేనేం చెప్పినా టైం ఉండదు, నాతో ఎవరు మాట్లాడడం లేదనేది వాడు ఆన్సర్. అప్పుడు అందరికీ అర్థమైంది, ఆ బాబు కోపంగా లేడు, ఒంటరిగా ఉన్నాడు. వాడు కోపం రావడానికి కారణం ఏంటిది, వాడు లోన్లీనెస్ ఫీల్ అవుతున్నాడు. కానీ వాడు నేను లోన్లీగా ఉన్నా, నేను ఒంటరిగా ఉన్నా అనేది ఎక్స్ప్రెస్ చేయలేక, ఇట్లా చెప్తున్నారు, ఇట్లా టైం లేదంటున్నారు అనేది ఎక్స్ప్రెస్ చేయలేక వాడు ఏం చేస్తున్నాడు, ప్రతిదానికి కోప్పడుతున్నాడు. ఎందుకు కోప్పడుతున్నాడు చూద్దాం. అసలు పిల్లలు ఎందుకు కోప్పడతారు, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే వినబడడం లేదనే బాధ. వినబడడం లేదంటే వాళ్ళకి చెవులు వినబడడం లేదని కాదు, వాళ్ళు చెప్పింది అవతలకు వినబడడం లేదు. వాళ్ళు ఏదైతే కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, ఏదో ఒకటి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటారు, వాళ్ళకి ఒకటి కావాలనుకుంటారు. కానీ వాళ్ళకు ఒకటి కావాలనుకుంటున్నారు, అది చెప్పింది వాళ్ళు వినడం లేదన్నట్టు. నా భావాలకు విలువ లేదు అనే భావన ఆ పిల్లలకు వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఇది చాలా చిన్న రీజన్, కానీ ఇది ఒక బ్లాకేజ్ గా ఏర్పడితే పెద్దగైనాక కూడా వాడు ఏది ఎక్స్ప్రెస్ చేయలేడు. నేను చెప్పింది ఎవడు వినడు, అట్లాంటప్పుడు నేను ఎందుకు చెప్పాలి, నా లోపల ఉన్నది ఎమోషన్స్ ఎందుకు ఎక్స్ప్రెస్ చేయాలనేది వాళ్ళ లోపల ఒక స్టాంప్ పడిపోతుంది, అది పెద్దగైనాక. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు ఒక కోపం ప్రదర్శించడానికి ఇది ఒక కారణం అన్నట్టు. ఇంకొక కారణం చూసినట్టయితే శారీరకంగా మానసికంగా అలసిపోయి ఉంటారు. అది ఇది వేసి ఉంటారు, ఆడుకొని ఉంటారు. స్కూల్లో ఏదో జరిగే ఉంటుంది, నిద్రలేమి, ఒత్తిడి లేదా ఆకలి, ఇవన్నీ కారణం అయి ఉంటాయి కోపంగా ఉండడానికి. కానీ ఈడెందుకు కోపంగా ఉన్నదని మాత్రమే మనం స్ట్రెస్ చేసి ఎందుకు ఇట్లా చేస్తుండు, ఎందుకు బిహేవ్ చేస్తుండు, వస్తువులని అక్కడ ఇసిరేస్తుండు అనేది మాత్రమే మనం గమనిస్తాం. థర్డ్ కారణం వచ్చేసి పెద్దలను చూసి నేర్చుకోవడం. ఇది మాత్రం మెయిన్ రీజన్. ఇంట్లో అరుపులు చూసి అనుకరించడం. పిల్లలు ఏం చేస్తారంటే పెద్దలు ఏం చేస్తున్నారు అనేది కాపీ కొట్టేస్తారు అన్నట్టు. పెద్దలు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. ఇంట్లో సినిమాలు చూసినా, ఇంట్లో సీరియల్స్ చూసినా, సీరియల్స్లో ఏదైతే చేస్తున్నారో సేమ్ అట్లాగే ఒక కాపీ లాగా అయిపోతుంది అన్నట్టు, డౌన్లోడ్ అయిపోతుంది వాళ్ళ లోపలికి. సేమ్ అట్లే చేయాలేమో అని వాళ్ళు చేస్తూ ఉంటారు.
ఇక్కడ కారణం వన్ వచ్చేసరికి తమ మాట వినపడడం లేదని ఫీల్ అవ్వడం. వీడు ఎన్నో చెప్తా ఉన్నాడు, ఒకటి ఆడుకుంటుంటా ఏదో 1.25 లక్ష చెప్తున్నాడు బుడగల్లాగా. కానీ వీళ్ళ దగ్గరకు వచ్చే వరకల్లా ఫట్ అనిపిస్తుంది, వీళ్ళు ఏం పట్టించుకోవట్లేదు, వీడు చెప్పింది వీడిది ఒక మనసే లేదు, కేవలం మేము పెడితే తింటున్నాడు అన్న భావనలోనే వాళ్ళు ఉన్నారు. ఏదో నేను సంపాదించేస్తున్నా, వాడు బతుకుతున్నాడు, మా మీదనే బతుకుతున్నాడు, లేకపోతే వాడికి బతికేలేదు అనే దానికే ఇస్తున్నాడు తప్ప వాళ్ళ యొక్క లోపల ఒక మనసు ఉంది, వాడు ఏదో చెప్తున్నా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, దాన్ని మనం ఇవ్వాలనేది లేదు. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు, ఆమె బిజీలో ఆమె ఉంది, ఇద్దరు తల్లిదండ్రులు బిజీలో వాళ్ళు ఉన్నారు అన్నట్టు. ఫస్ట్ దశలో వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే తర్వాత మాట్లాడదాం, ఇప్పుడు టైం లేదు అని పక్కన పెడతారు అన్నట్టు ఆ పిల్లగాన్ని. సరేలే ఏమనుకుంటాడు పిల్లోడు, పిల్లలు నెమ్మదిగా నా భావాలకు విలువ లేదు అనేదా, నేనేదైతే ఫీలింగ్స్కి విలువ లేదు వీళ్ళు వినరు అనేది చిన్నగా చిన్నగా అనిపిస్తుంది వానికి, వాడు సైలెంట్ అయిపోతాడు. కానీ ఒక్కసారిగా ఏమవుతుంది, వాళ్ళ యొక్క అటెన్షన్ గ్యాదర్ చేయడానికి వాడు ఏం చేస్తాడు, శాంతిగా చెప్పినప్పుడు వినలేదు, ఇది థర్డ్ అన్నట్టు. థర్డ్ స్టెప్లో ఏం చేస్తాడు, వాళ్ళ దృష్టిని ఆకర్షించడానికి కోపం ద్వారా చెప్పడం మొదలు పెడతాడు. అది పగల కొట్టడం, ఇది పగల కొట్టడం, గట్టిగా అరవడం, అట్లా చేస్తేనే వింటున్నారు కదా. ఎంతసేపు నిర్మలంగా చెప్పిండు పేరెంట్స్కి, ఇది అది ఇది అని ఏదేదో చెప్పిండు. యాక్చువల్లీ పేరెంట్స్ చేయాల్సిన పని ఏంటంటే చెప్పడం కాదు, వినడం. పెద్ద పెద్ద చెవులు చేసుకొని పిల్లలు ఏం చెప్తారని వినాలి. పిల్లలు ఏం చెప్తారని విన్నప్పుడే పిల్లలకి ఏం కావాలో మనకు తెలుస్తుంది, పిల్లల మనసు మనకు అర్థమవుతుంది. ఎంతసేపు మనం చెప్తే అర్థం కాదు వాళ్ళకేం చెప్పినా. లాస్ట్కి అరవడం మొదలు పెడతారు, ఫస్ట్ కారణంలో థర్డ్ స్టెప్లో. అది సెకండ్ కారణం వచ్చేసి అలసట, ఆకలి మరియు ఒత్తిడి. ఇది కామన్గా అందరికీ ఉండేదే, దానివల్ల ఎవరికైనా కోపం వస్తుంది. ఇంతకుముందు మాత్రం పిల్లలు పేరెంట్స్ వల్లనే వస్తుంది తప్ప దీన్ని మనం సేవ్ చేయాలన్నట్టు. ఎక్కువ స్క్రీన్ టైం ఇచ్చేసి వాడు ఆడుకుంటున్నాడు కదా అని చెప్పిన ఫోన్ ఇచ్చేసి స్క్రీన్ టైంలోనే గడిపేసిన అనుకో, తెలియకుండానే వాడు సైకాలజికల్గా ఎఫెక్ట్ పడుతుంది వాని మీద, ఆ పిల్లల మీద. ప్రతి కోపం వెనుక చెడు ప్రవర్తన ఉండదు, వాడు ఇట్లా చెడ్డోడు కాబట్టి ఇట్లా చేసిన అనేది ఉండదు. కోపపడ్డాడని నిద్ర లేకపోవడం, ఎక్కువ స్క్రీన్ టైం, స్కూల్ ఒత్తిడి లేదా ఆకలి కోపాన్ని పెంచుతాయి. ఇవన్నీ కోపాన్ని పెంచేటివి. మనం కూడా అట్లే ఫీల్ అవుతాం కదా, మనకు కూడా అట్లే కోపం వస్తుంది కదా, తెలియకుండానే సైకాలజికల్ ఎఫెక్ట్ పడతాయి అవన్నీ. మనం అడిగే తప్పు ప్రశ్న ఏంటంటే ఈ బిడ్డ ఇలా ఎందుకు చేస్తున్నాడు అని అడుగుతాం. మనం అడాల్సిన సరైన ప్రశ్న ఏంటంటే ఈ బిడ్డకి ఏమైంది, ఇదే అసలైన తేడా. వీనికి ఏం కావాలి, నీకేం కావాలి అనేది ప్రశ్న, అక్కడనే వచ్చిన తేడా అక్కడ రావాలి. థర్డ్ కారణం చూసేసరికల్లా వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటున్నారు. ఇది ఇంకా మెయిన్ అన్నట్టు. ఈయన ఏదంటే ఈయన అదే అంటాడు, ఒక మిర్రర్ రిఫ్లెక్షన్ లాగా. తండ్రి ఏమంటాడో పిల్లగాడు కూడా, పాప కూడా సేమ్ అట్లే, పాప తల్లి ఏమంటుందో పాప కూడా అట్లే బిహేవ్ చేయడం అన్నట్టు. ఒక మిర్రర్ ఎఫెక్ట్. అట్లే చేయాలని కదా వాళ్ళు నేర్చుకునేది. వాళ్ళు నేర్చుకునే స్టేజ్లోనే ఉన్నారు, ప్రతిదీ చూసి నేర్చుకుంటారు. పిల్లలు మన మాటలు వినడం కంటే మన జీవితాన్ని ఎక్కువగా గమనిస్తారు. మాటలు అంటే మనం 1.25 లక్ష సూక్తులు చెప్తాం, 1.25 లక్ష కథలు చెప్తాం, నీతి కథలు చెప్తామా, అన్ని చెప్తాం. కానీ నీతులు ఏది చెప్తారో కాదు, అది వాళ్ళు రిసీవ్ చేసుకునేది అది కాదు. మనం ఎట్లా ఉంటామో అట్లా ఒక ఫుల్ కాపీ లాగా వాళ్ళు రెడీ అయిపోతారు అన్నట్టు. నాన్న కోపంతో మాట్లాడితే కొడుకు అదే చేస్తాడు, అమ్మ ప్రతి సమస్య కరిస్తే కూతురు కూడా అదే నేర్చుకుంటది. పిల్లలు మనం చెప్పింది వినరు, వారు మనలాగే మారిపోతారు. ఏం చెప్తున్నాం అనేది వాళ్ళకి అన్నెసరీ. వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు అది చేస్తారు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో పేరెంట్స్ అది చేయాలి. వాళ్ళు ఎంత గొప్పగా ఉండాలనుకుంటున్నారో, ఎంత గొప్పగా సేమ్ ఇట్లా చేసి చూపిస్తే ఓహో ఇట్లా చేయాలా అని వాళ్ళు చేసుకుంటారు తప్ప వీళ్ళు అది చెయ్యకుండా వాళ్ళకేదో చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు అనేది ఒక పిచ్చి నమ్మకం అన్నట్టు. కోపంతో ఉన్నప్పుడు మనం ఏం చేయకూడని తప్పులు ఇవి ఏంటిది, వెంటనే వారిపై అరవకండి, నోరు మూసుకో అని కమాండ్ చేయకండి, నువ్వు చాలా చెడ్డవాడివి అని నిందించకండి, అందరి ముందు వారిని అవమానించకండి. ఇది మెయిన్. వీడు అవమానించింది ముందులో పెట్టుకుంటాడు, ఇంకా ప్రతిసారి కోపం వస్తుంది, అదే విషయం. ఎందుకంటే కోపంతో ఉన్న మెదడు ఏ బోధనలను వినదు. ఏం చెప్పినా, ఎట్లాంటి లెసన్స్, ఎంత మంచి లెసన్స్ చెప్పినా ఆ టైంలో దేవుడు చెప్పినా వాడు వినాడు, ఎందుకంటే కోపంలో ఉన్నాడు. ఆ సమయంలో అది కోరుకునేది భద్రతను మాత్రమే, సూక్తులను కాదు. ఆ టైంలో ఏదేదో ఇట్లా ఉండాలరా, ఇట్లా ఉండాలని సూక్తులు చెప్పబోతారు, కానీ అవన్నీ ఏం పని చేయమన్నట్టు కోపంలో ఉన్నప్పుడు. ఇక్కడ చూసుకునేసరికి రియాక్షన్ వర్సెస్ రెస్పాండ్. అరుపుల వలయం. ఓల్డ్ వేలో మనం ఏం చేస్తున్నాం, చాలా మంది ఏం చేస్తారంటే పిల్లాడు అడుస్తాడు, తల్లిదండ్రులు కూడా రివర్స్ అడుస్తాడు. వాడు ఎంత అడిస్తే తల్లిదండ్రులు అడుస్తారు. అప్పుడు ఏమవుతుంది, కోపం ఇంకా పెరుగుతుంది వానికి, బంధం అక్కడ దెబ్బతింటుంది. వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు అనేది వానికి అర్థమైపోతుంది. ఫైర్ ప్లస్ ఫైర్ ఎక్స్ప్లోజన్.
రెండు మంటలే, అప్పుడు పెద్ద ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. అట్లా కాకుండా అర్థం చేసుకునే టైపు న్యూ వేలో, కొత్త వేలో ఎట్లా, పిల్లాడు అరుస్తున్నాడు, తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉంటారు, పిల్లాడు భద్రత ఫీల్ అవుతాడు, సమస్య పరిష్కారం అవుతుంది. కూల్గా ఏదో ఎప్పుడైతే రెస్పాండ్ అవుతాడో వాడు చాలా సెక్యూర్గా ఫీల్ అవుతాడు అనమాట. నేను చెప్పేది వీళ్ళు వింటున్నారు అనే తీరుకు వస్తాడు. ఫైర్ ప్లస్ వాటర్ పీస్గా అయిపోతుంది. ఏదైతే చెప్పదలుచుకున్నారో పేరెంట్స్ వాడి కోపం తగ్గినాక చెప్పాలి, కోపం వల్ల ఉన్నప్పుడు కాదు. కోపం వల్ల ఉన్నప్పుడు ఆరడిచిందని వీళ్ళు అడిస్తే అరుపు అరుపు ఇంకా పెద్దగా అయిపోతుంది, టాపు లేచిపోతుంది. కోపాన్ని కరిగించే మూడంచెల విధానం. ఇక్కడ 3 స్టెప్స్ చూసుకున్నట్టయితే, ప్రశాంతంగా ఉండండి. మీ ప్రశాంతత వాళ్ళకు ఇది సురక్షితమైన ప్రదేశం అనే భద్రతని ఇస్తుంది. ఫస్ట్ భావాన్ని అర్థం చేసుకోండి. ఇది చేయకుండా అసలు ఏమీ జరగదు అన్నట్టు. వాళ్ళ స్థాయి కింది స్థాయికి వంగి అడగండి. నీకు ఇప్పుడు చాలా కోపంగా ఉందా, ఏదైనా బాధ కలిగిందా, ఇంకేమైనా కావాలా, అట్లా అడిగితేనే వాడు ఏం చెప్పదలుచుకున్నాడు. వాడు ఇవన్నీ ఏం చెప్పాడు, డైరెక్ట్ కోపమే. వాడికి కూడా తెలియదు వాడికి ఏం కావాలి, ఎందుకు కోప్పడుతున్నాడు అన్న విషయం పిల్లలకు కూడా తెలియదు పాపం. ఇంతసేపు బిజీగా ఉన్నాడన్న విషయం పేరెంట్స్ బిజీగా ఉండడం వల్ల, వాడు లోన్లీనెస్ ఫీల్ అవ్వడం వల్ల వాడు కోపంగా ఉన్నాడని ఒక ప్రశ్న వేయడం వల్ల తెలిసింది తప్ప దానికి కారణం అదని కూడా వానికి కూడా తెలియదు. నెక్స్ట్ థర్డ్ స్టెప్ చూసుకున్నట్టయితే, పరిష్కారం చెప్పండి. కోపం పూర్తిగా తగ్గిన తర్వాత మాత్రమే వారితో మాట్లాడండి. అప్పుడే వాళ్ళు మీరు చెప్పేది వినగలుగుతారు. కోపం తగ్గినాకనే చెప్పాల్సిన సూక్తులు, లెసన్స్, కథలు ఏమైనా ఉంటే అప్పుడు వింటారు. ఆ కోపం వల్ల మాత్రం ఏం కాదు, జరగదు. ఇట్లా మీ ప్రశాంతత వాళ్లకు ఇది సురక్షితమైన ప్రదేశం అనే భద్రతను ఇస్తుంది. సెకండ్ దాంట్లో, అమ్మా నాన్న ప్రతి కోపం వెనుక ఒక చిన్న మనసు ఉంటుంది. పిల్లలు చెప్తున్నట్టు, అమ్మా నాన్న ప్రతి కోపం వెనుక చిన్న మనసు ఉంటుంది. అది ఆర్తిగా చెప్తోంది. ఏంటిది? నన్ను అర్థం చేసుకోండి, నన్ను వినండి, నన్ను ప్రేమించండి. ఈ పిల్లల బాండేజ్ చూసారా ఇద్దరు? నన్ను అర్థం చేసుకోండి, నన్ను వినండి, నన్ను ప్రేమించండి. ఈ 3 చేయగలిగితే వాళ్ళు అంత కోపమే రాదు. యాక్చువల్లీ వాళ్ళకి కోపం వెనుక ఉన్న ఆ బాధను మీరు చూడగలిగితే మీ బిడ్డ మళ్ళీ మీ గుండెలకు హత్తుకుంటాడు. ఇంకా ఎప్పుడు కోపడు, వాడు హ్యాపీగానే ఉంటాడు. వాడికి కావాల్సింది కూడా ఏం లేదు, చాలా సింపుల్ పెద్ద పెద్ద అడుగుతారైంది వాళ్ళ పిల్లలు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఎపిసోడ్లో మొత్తం ఏమేమి అయిపోయిందో అదంతా కవర్ చేసుకున్నట్టయితే, పిల్లలు కోపం వెనుక దాగి ఉన్న నిజం. కోపం ఒక ముసుగు మాత్రమే. పిల్లలు తమ బాధను మాటల్లో చెప్పలేనప్పుడు ప్రవర్తన ద్వారా చూపిస్తారు. కోపం అనేది అసలు సమస్య కాదు, దాని వెనక దాగి ఉన్న బాధే అసలు సమస్య. వాడికి మెంటల్ రాలేదు, వాడికి క్లారిటీ ఉంది. ఆ తర్వాత 8 ఏళ్ల బాబు చూసుకున్నట్టయితే ఏంది, పిల్లోడు చెడ్డవాడని అందరు అనుకున్నారు, కానీ అతడు ఒంటరితనంగా బాధపడుతున్న విషయం క్వశ్చన్ అడిగితే మనకు తెలిసింది. నాన్న బిజీగా ఉండడం, అమ్మ బిజీగా ఉండడం వల్ల వాడు కోపాన్ని ఒక ఆయుధంగా మార్చుకొని, నేను కోపడితేనే వీళ్ళ అటెన్షన్ గ్యాదర్ చేయగలుగుతా, లేకపోతే వీళ్ళు నా మాట కూడా వింటలేరు, నేను చెప్పింది అర్థం చేసుకోలేరు అన్న విషయానికి వచ్చి కోపడుతున్నాడు. పిల్లల్లో కోపానికి 3 ప్రధాన కారణాలు. వీటిని అసలు చేయకండి. ఏం చేయొద్దు, వెంటనే అరవకండి. వాడు అరిచిన తర్వాత మాత్రాన అరవకండి. కోపంతో ఉన్న మెదడు ఏం చెప్పినా వినదు. ఆ సమయంలో పిల్లాడికి భద్రత కావాలి, విమర్శలు కాదు. అందరి ముందు అవమానించకండి, నువ్వు చెడ్డవాని అది నోరు మూసుకో అని చెప్పొద్దు అన్నట్టు. వంటి మాటలు వాడకండి. ఇలాంటి మాటలు పిల్లల యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటది. వాళ్ళందరి ముందు అవమానించే వరకు ఏమవుతుందంటే వాడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వాడు కాన్ఫిడెన్స్ కోల్పోతాడు ప్రతి విషయంలో. నేను అంతనే తక్కువనా అనిపిస్తుంది వానికి. అట్లా అస్సలు చేయొద్దు. ఇక్కడ చూసుకున్నట్టయితే, నా భావాలకు విలువ లేదు అని పిల్లలు అనుకున్నప్పుడు కోపం వస్తుంది. శాంతిగా చెప్పినప్పుడు వినకపోవడం వల్ల వాళ్ళు అరుపు ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇంకోటి, అలసట, ఆకలి మరియు ఒత్తిడి, నిద్ర లేకపోవడం, ఎక్కువ స్క్రీన్ టైం, స్కూల్ ఒత్తిడి కోపానికి కారణం కావచ్చు. పిల్లలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని కాకుండా దీనికి సంబంధించిన కారణం ఏమై ఉంటుంది, వీడెందుకు ఇట్లా అయిపోయిందని అనకుండా దీనికి సంబంధించిన బ్యాక్లో ఏదో ఉండుంటుంది అని అర్థం చేసుకోవాలన్నట్టు. నెక్స్ట్, అనుకరణ. ఇది మెయిన్. పిల్లలు ఏం చేస్తారంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అనే దాన్ని అనుకరిస్తారు తప్ప వీళ్ళు ఏం చెప్తున్నారు అని వినరు. పిల్లలు మనం చెప్పేది వినడం కంటే మనం చేసేది చూసి నేర్చుకుంటారు. ఇంట్లో పెద్దలు అరుస్తూ ఉంటే పిల్లలు కూడా అదే ప్రవర్తన చేస్తారన్నట్టు. నెక్స్ట్, థర్డ్ స్టెప్, రెస్పాన్స్ పద్ధతి. ఎట్లా ఉండాలంటే, ప్రశాంతంగా ఉండాలి. మీ ప్రశాంతతే మీ పిల్లలకి ఇచ్చే భద్రత అనిపిస్తుంది. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడే వారు కుదుట పడతారు.
నెక్స్ట్ భావాన్ని అర్థం చేసుకోవాలి. నీకు కోపంగా ఉందా, ఏదైనా బాధ కలిగిందా, ఇంకా వగైరా వగైరా అని ప్రేమగా అడిగి వాళ్ళ నుంచి అసలు మ్యాటర్ బాట పట్టాలి. వానికి ఏం కావాలో వానికి కూడా తెలియదు యాక్చువల్లీ. కోపంగా ప్రవర్తించడం వాని యొక్క అన్నిటికీ మెయిన్ ముసుక అన్నట్టు. లోపల నుండి మనం బయటకు తీయాలి. ఆ తర్వాత పరిష్కారం చెప్పాలి. కోపం తగ్గిన తర్వాత మాత్రమే పరిష్కారం చెప్పాలి. కోపంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టే వాడు ఏం కావాలో దాన్ని మనం చేయాలి. ఇది మొత్తం ఓవరాల్గా మనం ఈ ఎపిసోడ్లో నేర్చుకున్నటువంటి లెసన్. నెక్స్ట్ తర్వాత ఎపిసోడ్లో మీ ఒక్క మాట మీ బిడ్డ జీవితాన్ని మార్చగలదు. ఒక్క మాటతోటే వాడి లైఫ్ చేంజ్ అయిపోతుంది. 100 మాటలు అంటే మాటలతోటే వాడి లైఫ్ని మనం డిజైన్ చేస్తాం అన్నట్టు. మనం ప్రతిరోజు చెప్పే కొన్ని మాటలు పిల్లలను ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తులుగా ఎలా మారుస్తాయి, లేదా జీవితాంతం భయపడేలా ఎలా చేస్తాయి. అవే మాటలు వాళ్ళు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతాయి. అట్ ది సేమ్ టైం ప్రతి విషయంలో భయపడేలా కూడా చేస్తాయి. ఎవరి మాటలు? పేరెంట్స్ మాటలే. పేరెంట్స్ చెప్పే మాటలే అన్ని విధాలు 2 విధాలుగా ఉంటాయి అన్నట్టు. వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ దెబ్బతీయచ్చు, వాళ్ళు ప్రతి విషయంలో భయపడేటట్టు చేయొచ్చు. అమ్మా నాన్న వినండి. తదుపరి ఎపిసోడ్లో కలుసుకుందాం. ఏంది ఒక్క మాటతో పిల్లల భవిష్యత్తు, వాళ్ళ మాటలు అనేది పిల్లల భవిష్యత్తుని ఎలా మార్చగలదనే విషయాన్ని తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.